గోవర్ధనోద్ధారణం, గోవర్ధను ఉద్ధరించినాడు. గోవర్ధన పర్వతము ఎటు 10 యోజనాల వెడల్పు పొడవుగా ఉంటుంది. ఆ గోవర్ధన పర్వతమును అవలీలగా చితకనేలుపైన 7 రోజులు మోసినటువంటి దేవుడు. మనం ఒక కుండనెత్తాలంటే భయపడతాం, బరువు అంటాం. భగవంతుడు ఎటు 10 యోజనాలతో కూడుకున్నటువంటి పర్వతాన్ని చితకనేలుపైన 7 రోజులు మోసినాడంటే భగవంతుని మహిమ గొప్పతనం చూడండి. చూశారా? అందుకోసము దేవేంద్రుండలుక వావిరిగను రాళ్ళవాన వడుగురియింపన్ గోవర్ధన గిరి నెత్తితివి గోవుల గోపకులగాచు గొరకై కృష్ణ. గోవర్ధన పర్వతమునకు అందరూ గూడంగా, ఆ యాదవులందరూ మొత్తం గూడంగా వెళ్ళి కృష్ణ పరమాత్మ పుట్టక ముందు అందరి గోవర్ధన పర్వతమును పూజించేవాళ్ళు. ఎందుకంటే అరణ్యంలో గోవులు మేస్తుంటే ఆ గోవర్ధనుడు దిక్కు కావున ఆ పూజించే సమయంలో కృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత ఆ గోవర్ధను ఎందుకు పూజిస్తారు? నన్నే పూజించండి, ఎందుకంటే శకటాసురుణ్ణి, పర్ణాసురుణ్ణి, అందరిని, గార్ధబాసురుణ్ణి, పోతను సంహరించినాడు. మళ్ళీ ఎంతోమంది రాక్షసులు చిన్నప్పుడు కూడా సంహరిస్తూ వచ్చినాడు. కావున భగవంతుడు అని చెప్పి ఒక భావన అందరికీ కలిగింది. ఆ గోవర్ధనుని పూజించవలసిన అవసరం లేదు, నన్నే పూజించండి అని చెప్పినాడు. ఆ గోవర్ధన పర్వతమునకు పూజించకుండా, ఇంద్రాది దేవతలను పూజించకుండా కృష్ణ పరమాత్మను పూజించినారు. అప్పుడు ఇంద్రునికి బాధ కలిగి, కోపం కలిగి, ఆవేశం వల్ల మీరు మొత్తం ఆ గోకులం పైన మొత్తం కూడా వర్షం కురిపించకూడదు అని నిర్ణయం చేసినాడు. ఆ గోకులం పైన ఎప్పుడు, ఆ గోవర్ధన పర్వతం పైన ఆ ప్రాంతంలో మీరు వర్షాలు అనేది కురిపించకూడదు, అక్కడ కరువులు రావాలి, వాళ్ళందరూ నశించాలని ఒక భావన కలిగింది. ఎందుకంటే నన్ను పూజించలేదు కావున అక్కడ వర్షాలు కురిపించొద్దు అని ఇంద్రుడు అనుకున్నాడు. ఆ మేఘదేవతలకు చెప్పుతుండే సమయంలో మేఘదేవులు కురిపించొద్దు వర్షం అన్నప్పుడు కృష్ణ పరమాత్మ లీల వల్ల, మహిమ వల్ల వర్షమును ఆ గోవర్ధన పర్వత ప్రాంతంలో వర్షమును బాగా కురిపించండి అన్నట్టు వినబడింది ఆ మేఘదేవతలకు. పుష్టిగా వర్షాలు కురిసినాయి. ఇంద్రుడు చిన్నపోయినాడు, ఇదేమిటి? మళ్ళీ అడిగినాడు, ఎందుకు మీరు వర్షాలు కురిపించొద్దు అంటే ఎందుకు కురిపించినారంటే నువ్వే చెప్పినావు బాగా కురిపించమని వాళ్ళే చెప్పినారు. ఇది ఒక మాయగా ఉంది, కురిపించొద్దంటే కురిపించినారు. ఒకసారి ఉండి బాగా వర్షాలు కురిపించండి, జలమయం చేసేయండి అని చెప్పినాడు. బాగా కురిపించాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నశించాలి, అప్పుడు నా పైన భక్తి కలుగుతుంది, అప్పుడు నన్ను పూజిస్తారు, కష్టాల్లో ముంచాల వాళ్ళందరినీ ఒక భావన కలిగింది ఇంద్రునికి. అప్పుడు వెంటనే వర్షాలు బాగా కురిపించండి అని చెప్పినప్పుడు బాగా కురిపించకూడదు అని మాటలు వినబడ్డాయి. అప్పుడు వర్షాలు కురిపించండి బాగా అన్నప్పుడు కురిపించవద్దు, కురిపించండి అన్నప్పుడు కురిపించవద్దు అనే భావనలో విరుద్ధంగా వినబడేసరికల్లా అప్పుడు మేఘదేవతలందరూ కూడా వర్షాల ప్రాంతంలో కురిపించండి, బాగా వర్షాలంతా బాగా కురిపించి అయోమయం చేయండి అనే సమయంలో అక్కడ కురిపించొద్దు అని వినబడింది. అక్కడ మొత్తం వర్షాలు కురిపించలేదు. అప్పుడు మేఘదేవతలను అడిగితే మీరు చెప్పినట్టే మేము చేస్తున్నాం అనేసరికల్లా ఇదేదో మాయగా ఉన్నది అని చెప్పి తానే వెళ్ళి రాళ్ళ వర్షాన్ని కురిపించినాడు ఇంద్రుడు. 7 రోజులు రాళ్ళ వర్షాలని గొప్పగా వర్షాలు కురిపిస్తుంటే కృష్ణ పరమాత్మ దేవుడై ఆ భక్తులను, ఆ గోపబాలకులను, గోపికలను, ఆ బృందావనాన్ని కాపాడినాడు. లేకపోతే వాళ్ళ గతి ఏమై తెలుసా? అప్పుడు దేవేంద్రుండలకతోడను వావిరిగను రాళ్ళవాన వడుగురియింపన్ గోవర్ధన గిరినెత్తితివి గోవుల గోపకులగాచు గొరకై కృష్ణ. చితకనేలుపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తినాడు. అప్పుడు ఇంద్రుడు చిన్నపోయినాడు. ఓహో, సాక్షాత్ భగవంతునితో విరుద్ధం పెట్టుకుంటే నాకు ప్రమాదం అని చెప్పి వచ్చి శరణాగతి పొందినాడు. ఆ భగవంతుల లీలలు అలాంటి.